పితాశ్రీ, మేము దండకారణ్యాలకు వెళ్లే ముందు తమ ఆశీర్వాదం కోసం వచ్చాం. మాతో లక్ష్మణుడు సీత కూడా రావడానికి అనుజ్ఞనివ్వండి. ఏమిటి? లక్ష్మణుడు సీత? వద్దు వద్దు. మేము వారిరువురిని ఆపాలని ప్రయత్నించాం, కానీ వారు పట్టు విడువలేదు. తమరు నిశ్చింతగా ఉండండి పితాశ్రీ. ఇప్పుడు మేము వెళ్ళడానికి అనుమతినివ్వండి. మేము వనవాసానంతరం తమ ఆజ్ఞను నెరవేర్చి మరలా మీ చరణాల సన్నిధికి చేరుకుంటాం. వద్దొద్దు రామా, మీరు వనాలకు వెళ్ళకండి. కైకేయికిచ్చిన వరాల వల్ల మేము ఓడిపోయాం, మీరు కాదు. మీరు వీరులు. ధర్మపూర్వకంగా మీకు ఇవ్వబడిన ఈ రాజ్యాన్ని మాతో యుద్ధం చేసి స్వాధీనం చేసుకోండి. మాకు తెలుసు తమరిలా అంటారని. మా మీద మీకెంత వాత్సల్యం ఉందో తెలుసు. తమరు తమ లక్ష్యాలను, ప్రతిష్టను, జీవితాంతం చేసిన తపస్సును, అన్ని కర్మఫలాలను బలి చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కేవలం మీ పుత్రుడికి అన్యాయం జరగకూడదని. ఇంతటి మహోన్నతమైన తండ్రికి పుత్రుడిగా జన్మించినందుకు మీ కీర్తి ప్రతిష్టలను కాపాడే బాధ్యత మాకుంది. ఒకవేళ మాకు పిత్రాజ్ఞ ఉల్లంఘించిన పాపం ప్రాప్తించినా మీకు అపకీర్తి తెచ్చే కార్యాన్ని మేమెప్పటికీ చెయ్యలేము తండ్రి. మీరు మీ తండ్రిని సత్యవంతుడిగా నిలబెట్టాలనుకుంటున్నారు. అందుకోసం మీరెన్ని కష్టాలైనా సహించగలరు. ప్రస్తుతం మేమిక్కడ రాజభోగాలు అనుభవిస్తూ ఉంటే మీరు అడవుల్లో కష్టాలు అనుభవిస్తారా? వద్దు వత్సా, వద్దు. మేము మీ వెంట వనాలకు వస్తాం. పితాశ్రీ, తమరే కదా సెలవిచ్చారు రాజు ప్రజలకు అంకితం అవ్వాలని. తమరు పుత్ర వ్యామోహంతో ప్రజలను నిస్సహాయంగా వదిలి వనాలకు ఎలా రాగలరు? మా కష్టాల గురించి చింతించకండి. కష్టసుఖాలు కేవలం మనసుకు సంబంధించినవి. మా మనస్సెప్పుడూ వనాల అనుభూతికి ఆకర్షితమైపోయింది. శాస్త్రాలలో తండ్రిని దేవుడిగా వర్ణించారు. తమని దేవుడిగా ఎంచి మా వనవాసాన్ని పూజాకుసుమంగా అర్పిస్తున్నాం. మా వనవాసానికి అనుజ్ఞనివ్వండి. అప్పుడే మా పూజలు మీరు స్వీకరించారనుకుంటాం. ఓహో, విధి కూడా ఎంత ఘోరమైనది. ఎలాంటి ధర్మ సంకటంలో పడ్డాయి ఈ దశరథుడి ప్రాణాలు. మేం జీవించను లేము, మరణించను లేము. విధాత, ఎలా రాసుంటే అలా జరుగుతుంది. సుమంత మహారాజా, ఇది మా ఆజ్ఞ. చతురంగ బలాలు, అంగరక్షకులు అందరూ రాముణ్ణి అనుసరించి వనాలకు వెళ్ళాలి. అయోధ్యలో ఉన్న కోశాగారాలు, ఆహార పదార్థాలన్నీ వారి వెంటే వెళ్ళాలి. దాంతో వారు వనాలలోని పుణ్యక్షేత్రాలలో ఋషులను మునులను దర్శిస్తూ యజ్ఞాలు చేస్తారు. పండితులకు దానదక్షిణలిస్తూ సుఖంగా ఉంటారు. మా ఆజ్ఞాపాలన కావించండి. మహారాజా, చతురంగ సేనలు, కోశాగారాలన్నీ రాముని వెంట వెళితే మరి ఈ ధనహీన, బలహీన, నీరస, నికృష్ట అయోధ్య రాజ్యాన్ని మా పుత్రుడు భరతుడు ఎప్పటికీ స్వీకరించడు. కానీ ఒక్క విషయం జాగ్రత్తగా వినండి. మీరు వరాలు ఇచ్చేశారు, భరతుని రాజ్యాన్ని స్వీకరించమన్నారు. మరిప్పుడు రాజుగారి అనుమతి లేకుండా రాజ్యంలోని ఏ వస్తువైనా సరే రాజ్యం బయటకు పంపే అధికారం మీకెలా ఉంటుంది? మా కోరిక ప్రకారం రాముడు తపస్వి వేషంలో 14 సంవత్సరాల వరకు మునుల వలె వనాల్లో ఉండాలి. అందుకని వారు ఈ రాజపుత్ర అలంకారాలు, వస్త్రాలు, ఆభరణాలు అన్నీ ఇక్కడే త్యజించి వెళ్లాల్సి ఉంటుంది. మేమందుకే వారి కోసం ముని వస్త్రాలు కూడా తెప్పించి ఉంచాం. మందరా, ఇవి రాముని కోసం. దేవి కైకేయి, క్రూరత్వానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నీ ఈ దురాగతం చూసి నాకు కూడా అనిపిస్తోంది.
ఈ అయోధ్యను రాజభోగాలను త్యజించి శ్రీరామునితో వనవాసం వెళ్ళాలని. మీ దుష్టబుద్ధి చేసే దారుణాలు అన్నీ ఇన్ని కావు. ఆ బుద్ధి మార్చుకోండి, లేదంటే మరిన్ని అనర్థాలు ఎదుర్కోవలసి వస్తుందో. భరతుడు మీ పాపాలకు ఫలితాన్ని అనుభవిస్తాడు. వేపాకులు పిండితే తేనె వస్తుందనుకోవడం శుద్ధ వివేకం. మీ తల్లిగారు కూడా ఇలాగే పతిని వేధించి నాశనమైన విషయం తమకు గుర్తు చేయనక్కరలేదు. ఆర్య సుమంత, మీరు మీ పరిధిలో ఉండడమే అతి ఉత్తమం. ఆర్యసుమంత, మాత కైకేయి వచించింది యథార్థం. మేమిక్కడి నుండే మునివేషధారులమై వెళ్ళాలి. రాజ్యంతో పాటు మేము సర్వ రాజభోగాలను త్యజించాం. ఇవ్వండి మాత, మీ ఆశీర్వాదాలతో మాకు మునివస్త్రాలను అనుగ్రహించండి. ఇవి లక్ష్మణునికి. ఇవి మీ కోడలు సీతాదేవికి. ఆగండి రాణి కైకేయి. మీ అసూయ ద్వేషం మీ పతి మర్యాదల్ని మంటగలిపింది. కనీసం ఇంటి కోడల మర్యాదనైనా కాపాడండి. సీత మీ పుత్రుని వధువు, రఘువంశ యశస్సు, సూర్యవంశ జ్యోతి. వారి ఉత్తమ వస్త్రాలు ఆభరణాలు తీసివేసి వారికి ముని వస్త్రాలు ఇవ్వడానికి మీ చేతులు ఎలా వచ్చాయి? మీరు కేవలం రాముడికి మాత్రమే వనవాసం అడిగారు. అందుకని సీత రాజకుమార్తె వలె పూర్తి అలంకారాలతో వెళ్ళాలి. ఇది మా ఆజ్ఞ. గురుదేవులు నిజం వచించారు. సీత ఎక్కడున్నా రాకుమారిలాగే ఉండాలి. మేం మహారాజు జనకులు వారికి వాగ్దానం చేశాం, సీతని అయోధ్యలో మహారాణిలాగా ఆదరించి గౌరవిస్తామని. సీత పుత్రి, మీరు వనాలలో కూడా మహారాణిలాగే ఉండాలి. క్షమించండి పితాశ్రీ, క్షమించండి గురుదేవా. తమ చరణాల సన్నిధిలో మాదొక చిన్న విన్నపం. అసలు పతి తపస్వి వేషంలో ఉండగా వారి పత్ని రాజఠీవితో ఉండగలుగుతుందా? అది శోభనీయమేనా? అసలు స్త్రీ ధర్మానికి ఉచితమేనా? దానివల్ల మా పుట్టినింటి కీర్తి పెరుగుతుందా? మెట్టినింటి యశస్సు వృద్ధి చెందుతుందా? మాత, మాకు ఈ వస్త్రాలు అనుగ్రహించండి. వీటిని ఎలా ధరించాలో వివరించండి. ఎలా ధరించాలో నేను నేర్పిస్తాను. రండి, దయచేయండి, రండి. ఆ నా వెంట రండి. ఈ ముని వస్త్రాలు మీకు బహు ఇష్టం కదా, నేను నేర్పిస్తాను. తీసేయండి ఈ వస్త్రాలు, తీసేయండి ఈ ఆభరణాలు. రండి. వద్దు రాణి సీత, కావాలంటే ముని వస్త్రాలు ధరించండి, కానీ ఆభరణాలు మాత్రం తీయకండి. ఎందుకంటే సౌభాగ్యవతి ఆభరణాలు తీస్తే అపశకునం అంటారు. తమ ఆజ్ఞ గురుమాత. రాముడు లేని రాజ్యం శూన్యమవుతుంది, శ్మశానం అవుతుంది. అప్పుడు పరిపాలించమనండి రాజ్యాన్ని మీ భరతుణ్ణి. మేమీ అన్యాయాన్ని జరగనివ్వం. వద్దు వద్దు విధాత, ఈ దృశ్యం చూశాక కూడా మా ప్రాణాలను ఎందుకు హరించలేదు? జానకి పుత్రి,
మేం చేతులెత్తి అర్థిస్తున్నాం. మీరు వనాలకు వెళ్ళకండి. మేం మహారాజు జనకులు వారికి మొహం ఎలా చూపించం. మాకు అర్థమైంది. కైకేయి లాంటి క్రూరమైన అత్తగారున్న ఈ స్థానంలో మీరు ఉండకూడదనుకున్నారు. మీరు మా లక్ష్మి. మీరు మీ పితృదేవుల చెంతకు వెళ్ళండి. వనాలలో దారుణమైన కష్టాలను ఎదుర్కోవటం మీ వల్ల కాదు పుత్రి. మీరు వెళ్ళకండి బంగారు తల్లి, మీరు వెళ్ళకండి. ప్రభు, మా ప్రాణాలు వారి వెంటే ఉంటాయి. మరి మా మృత శరీరాన్ని ఇక్కడుంచుకొని మీరేం చేసుకుంటారు? పితాశ్రీ, మమ్మల్ని అనుగ్రహించండి. పతి చరణాల సేవ నుండి మమ్మల్ని దూరం చేయకండి. రామా, మీరు ఆలస్యం చేసిన కొద్దీ మీ పితాశ్రీ దుఃఖం వరదలా పొంగుతూ ఉంటుంది. అందుకని ఆలస్యం చేయడం న్యాయం కాదు. ఇక మీరు వెంటనే వనాలకు బయలుదేరండి. అవును మాత, తమరన్నది నిజమే. మమ్మ ఆశీర్వదించండి. మీ దీవెనల బలంతో మీ ఆజ్ఞానుసారం వనాలకు వెళ్తాం. సుఖీ భవ. గురుదేవ, అనుజ్ఞనివ్వండి. రామ, మీ కీర్తి సూర్యుని వలె సృష్టి ఉన్నంత వరకు ప్రకాశిస్తూనే ఉంటుంది. పితృపరమేశ్వర, మమ్మ ఆశీర్వదించి వీడ్కోలివ్వండి. ఆశీర్వదించి అర్హత కూడా లేదు ఈ దశరథుడికి. ఇలాంటి తండ్రి ఏ కాలంలోనూ పుట్టలేదు, ఇక పుట్టడు. తమరు దుఃఖించకండి పితాశ్రీ. మీలాంటి ఆదర్శవంతుడైన రాజు, ధర్మాత్ముడైన తండ్రిని తలుచుకుని మేం గర్వపడుతున్నాం. వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం మీ చరణాల సన్నిధిలో. మా మాతృశ్రీ దేవి కౌసల్య మా ఎడబాటును సహించలేక విలవిలలాడుతున్నారు. వారికి ధైర్యం చెప్పండి. వారిని జాగ్రత్తగా చూసుకోండి. వారిపై దయచూపి ఆదరించండి. సుఖీ భవ. దీర్ఘ సుమంగళీ భవ. పదండి. సుమంత, మీరు వారిని ఆపండి. మహారాజా, ఇది నాకు సంభవమైతే వారికి బదులుగా ఏ సుమంతుడు వనవాసానికి సిద్ధం. సుమంత, మీరు కూడా వారి వెంట వెళ్ళండి. వారిని నడవనివ్వకండి. మీరు స్వయంగా రథం మీద తీసుకువెళ్ళండి. కొన్ని రోజులు వారి వెంటే ఉండి అడవి చూపించి వారిని బుజ్జగించి తీసుకురండి.
సుమంత వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. సీత కోమల చరణాలు నడకకు యోగ్యం కావు. రథంలో తీసుకువెళ్ళండి. ఈ దశరథుడి కళ్ళు కేవలం మీ రాక కోసమే ఎదురు చూస్తూ ఉంటాయి. వారు వచ్చేశారు. శ్రీరామ, మీరు మమ్మల్ని విడిచి వెళ్ళిపోకండి. మీరు లేని ఈ అయోధ్య శూన్యమవుతుంది. మీరే మా మహారాజు శ్రీరామ. అవును శ్రీరామ, మేమంతా మీకు తోడును. మేము తిరుగుబాటు చేస్తాం. 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 ఎవరి మీద తిరుగుబాటు చేస్తారు? అందరూ మిమ్మల్ని అడవులకు పంపే రాజుకు విరుద్ధంగా. రాజుపై తిరుగుబాటు చేయాలనే ఆలోచనతో మీరు రాజుకు చాలా పెద్ద అన్యాయం చేస్తున్నారు. ఏ రాజు తనిచ్చిన మాట కోసం, సత్యపాలన కోసం తన పుత్రుణ్ణే బలి చేస్తున్నాడో అలాంటి సత్యవ్రతుడు, ఆదర్శవంతుడైన రాజును చూసి ప్రజలు గర్వపడాలి. మీ రాజు మిమ్మల్ని ఇప్పటి వరకు తన కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. ఈనాడు మీరందరూ ఆయనను ఒక తండ్రిలా ఓదార్చండి. వారి ఈనాడు దుఃఖంలో ఉన్నారు. ఆ బాధ్యత మీ అందరిది కాదా? వారిని శాంతింపజేయవలసింది పోయి వారిపై తిరుగుబాటు చేయాలనుకుంటున్నారా? మా శ్రేయోభిలాషులు ఒక్క విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో మా తండ్రి గారిని ఊరడించి మనశ్శాంతి కలుగజేసేవారే మాకు నిజమైన శ్రేయోభిలాషులు. ఇప్పుడు ప్రశాంత మనసుతో మాకు వీడ్కోలివ్వండి. మేము వెళ్ళిన తరువాత రాజా భరతుల వారికి రాజ్య నిర్వహణలో చేయూతనివ్వండి. ఇది మీ అందరికీ మా వేడుకోలు. ఆర్య సుమంత, రథాన్ని కదిలించండి. లేదు, మేమిక్కడ ఉండనే ఉండం. తమరెక్కడుంటారో అక్కడే మేము ఉంటాం. తమరెక్కడుంటారో అదే మా రాజధాని అవుతుంది. శ్రీరామచంద్రుల వారే మాకు రాజు కావాలి. శ్రీరామచంద్రుల వారికి, శ్రీరామచంద్రుల వారికి, శ్రీరామచంద్రుల వారికి, శ్రీరామచంద్రుల వారికి, శ్రీరామచంద్రుల వారికి, నా రాముడు, రాముడు వెళ్తున్నాడు. రాము నాపండి, రాము నాపండి. రామా, రామా, రాముడు నాపండి, రాముడు నాపండి. మా రాముడు నాపండి, మా రాముడు నాపండి. రామా, రాముడు నాపండి, మా రాముడు నాపండి. రామా, రామా, మా రాముడు నాపండి, మా రాముడు నాపండి, మా రాముడు నాపండి. రాముడు నాపండి, రాముడు నాపండి, రాముడు నాపండి, రాముడు నాపండి. రాముడు నాపండి. రామా, 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 రామా. మహారాజా, ధైర్యం వహించండి. ఎందుకు ఇలా దుఃఖిస్తున్నారు? రాము, మహారాజా, వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. చండాలని, ఈనాడు ఈ క్షణమే మేము నిన్ను తిరస్కరిస్తున్నాం. మేమందరి ముందు ప్రకటిస్తున్నాం. వివాహ సమయంలో మేం పవిత్ర అగ్ని సాక్షిగా పలికిన వచనాలు ఇప్పుడు సమాప్తమయ్యాయి. ఈ క్షణం నుంచి ఈ లోకంలోనూ పరలోకంలోనూ నీకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈనాటి నుంచి విధవా అనుకో, విధవా. మేము అందరి ముందు మరొక విషయం కూడా ప్రకటిస్తున్నాం. ఒకవేళ భరతుడిని కుటిలత్వాన్ని అనుసరించి తను రాజ్యాభిషేకం చేయించుకుంటే మేం మరణించిన పిదప అతని స్వహస్తాలతో అర్పించే తిలోదకాలు మాకు ప్రాప్తం కావు, మాకు ప్రాప్తం కావు. ఎందుకు ఇలా అంటున్నారు? కౌసల్య, దుఃఖించ కౌసల్య. మమ్మల్ని మీ భవనంలోకి తీసుకువెళ్ళండి. అక్కడ మా రాముని స్మృతులు నలువైపులా వ్యాపించి ఉంటాయి. మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళండి, మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళండి, మమ్మల్ని తీసుకువెళ్ళండి.
సంధ్యా సమయం కావస్తోంది. మీరందరూ మా వెనుక ఇంకెంత దూరం ఈ విధంగా వస్తారు? 14 సంవత్సరాలు నిండే వరకు. లేదు సోదరా, అది సముచితం కాదు. మా ప్రార్థన విని మీరందరూ తిరిగి వెళ్ళండి. శ్రీరామ, ఉచితానుచితాలు ఆలోచించే సమయం దాటిపోయింది. మేమందరం ఒక దృఢ నిశ్చయానికి వచ్చాం. తమరే మా మహారాజు. మీరెక్కడుంటారో ఆ ప్రదేశాన్ని మేము రాజధానిగా చేసుకొని మీకు సేవలు చేస్తాం మహారాజా. మేం మీకు ఎలాంటి బాధలు కలగనివ్వం. మాకు చేతనైనంత వరకు మా మహారాజైన తమకి, రాణి సీతాదేవికి సేవలు చేసి తరించాలనుకుంటున్నాం. ఇది అనుచితమేనా? అవును, అనుచితమే. ఎందుకంటే దీనివల్ల మాత కైకేయి మనసు గాయపడుతుంది. మేము అయోధ్యావాసులను రెచ్చగొట్టామని ఆరోపణ కూడా చెయ్యవచ్చు. ఈ విషయం నగరమంతా పాకి మరికొందరు అయోధ్య వదిలి వస్తే భరతుడేమనుకుంటాడు? ఏమైనా అనుకోనివ్వండి, వారి గురించి మాకు చింత లేదు రామా. భగవంతుడు కూడా తన నిజమైన భక్తుల్ని వదులుకోడు. వాళ్ళ సేవలకు మెచ్చి కోరిన వరాలు ఇస్తాడు. అలాగే మీరు కూడా మా విన్నపాలు విని తీరాల్సిందే రామా. ఈ విషయంలో తమరేం చెప్పినా మా నిర్ణయం మారదు. మారదు. మా నిర్ణయం మారదు. 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 మా నిర్ణయం మారదు. 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 సరే, మీ ఇష్టం. సంధ్యా సమయమయ్యింది. మనమందరం సంధ్యావందనం చేసుకుందాం. ఈ రాత్రి ఇక్కడే తమసా నదీ తీరాన విశ్రాంతి తీసుకుందాం. ఉదయమే లేచి నిర్ణయం తీసుకుందాం. ఆర్యసుమంతా గుర్రాలను వదిలేయండి. ఆజ్ఞ మహారాజా. ఈ సమయంలో మన కర్తవ్యం కఠినమైనది. మేము అక్కడ ప్రభువులకు సేవ చేయాలి. ఇక్కడ మీరు మాతా కౌసల్యకు. అవును ఊర్మిళ, ప్రీతిపాత్రులైన పుత్రుడు కోడలు వనాలకు వెళ్తుంటే వారి మనసు ఎంత దుఃఖిస్తుంది. ప్రియ, మీరే వారిని తమ ప్రేమ వాత్సల్యాలతో కాపాడగలరు. లేదంటే వారు 14 సంవత్సరాలు జీవించలేరు. మేము మాతా కౌసల్యను రక్షించే బాధ్యతను మీకు అప్పగిస్తున్నాం. మరొక ప్రార్థన. మేము వనాలకు వెళ్తుంటే దయచేసి మీ కళ్ళల్లో కన్నీళ్లు రానీయకండి. ఇంకా నిద్రించలేదా? తమరు నిద్రించలేదుగా మాత? ఎవరు నిద్రించారు ఈ మహల్లో? మహారాజు గారు స్పృహలో లేరు. స్పృహ వస్తే రామా రామా అని రోధిస్తున్నారు. మళ్ళీ స్పృహ తప్పుతున్నారు. మనందరి నిద్రలు రాముణ్ణి అనుసరించే వెళ్ళాయి. మాత, ఒకరేయి గడవడమే కష్టమైనదే. 14 సంవత్సరాలు ఎలా గడుస్తాయి? పుత్రి, ఎందుకలా ఆలోచిస్తున్నావు? 14 సంవత్సరాలలో ఒకరేయి తరిగిందనుకో. అవును పుత్రి, దుఃఖ సమయం ఆశలు చిగురింప చేసుకుని గడపాల్సి ఉంటుంది.
మనం ఈ సమయంలోనే వెళ్ళిపోవాలి, ఏ ఒక్కరూ లేవకముందే. వీళ్లను ఈ విధంగా వదిలా వేరే ఉపాయం లేదు. అమాయకులను మోసం చేసినట్టు అవుతుంది రాజకుమారా. మేము అంగీకరిస్తాం, కానీ దీనికంటే వేరే గత్యంతరం లేదు. ఇక్కడ వీళ్ళు మా వెంట ఉండి దుఃఖిస్తారు, అక్కడ వీళ్ళ కుటుంబాలు అయోధ్యలో దుఃఖిస్తారు. ఇక్కడ గుర్రాలు సకిలిస్తే వీరు మేలుకోవచ్చు. మీరు గుర్రాలను దూరంగా తీసుకువెళ్ళండి, మేము లక్ష్మణుడు రథాన్ని లాక్కుని వస్తాం. ఆజ్ఞ. ఎవరికి ప్రణామం చేస్తున్నారు అగ్రజ? లక్ష్మణ, నిద్రిస్తున్న వీరి హృదయాల్లో నిశ్చల ప్రేమ తరంగాలు సముద్రపాలల్లా ఎగిసిపడుతున్నాయి. దైవీకమైన ఈ ప్రేమను తట్టుకోవడం మనకు సాధ్యం కాదు. వీరిని ప్రేమదేవతల్లా ఎంచి ప్రణామం చేయి. ఆర్య, రథాన్ని ముందు ఉత్తర దిశలో ధూళి నిండిన ప్రదేశాలలో తీసుకువెళ్ళండి, తరువాత దక్షిణ దిశలో. రథాన్ని ఏ విధంగా నడిపించాలంటే మన పురజనులకు రథం ఏ దిక్కున పయనించిందో తెలియకూడదు. వాళ్ళు మేలుకున్న పిదప చకితులై అందరూ అయోధ్యకు తిరిగి వెళ్తారు. తమ ఆజ్ఞ. లేవండయా, లేవండి, సూర్యోదయం అయింది, లేవండయా. అరే, శ్రీరామచంద్రుల వారు ఎక్కడికి వెళ్ళారు? సీతామాత, అయ్యో సీతామాత ఎక్కడికి వెళ్ళారు? అయ్యో లక్ష్మణుల వారి అరే, రథం కూడా లేదయ్యా. ఆర్యసుమంత, రథాన్ని ఇక్కడెందుకు ఆపారు? రామా, ఇక్కడ నుండి మన కోసలసీమ సమాప్తమవుతున్నది. ఇప్పుడు తమరు మాతృభూమిని వదిలి వెళ్ళబోతున్నారు. అనుజ, లక్ష్మణ, దేవి సీత, మన రాజ్య సరిహద్దుల్ని దాటడానికి ముందు జనని జన్మభూమి నుంచి వీడ్కోలు తీసుకుందాం. మాతా మాతృభూమి, నీకు శతకోటి నమస్కారాలు. హే ఇక్ష్వాకు వంశీయుల జన్మభూమి, ఈ పృథ్వీని పావనం చేసిన ధరిత్రి, రాముడు నీ చల్లని నీడ నుంచి దూరంగా వెళ్తున్నాడు. కానీ మేము ఎక్కడ ఉన్నా మా హృదయం నీ పవిత్రమైన మట్టిలోనే ఉంటుంది. మాత, మేము నీ నుంచి కొంత మట్టిని తీసుకుని వెళ్తున్నాం. దీంతో ప్రతిదినమూ తిలకం దిద్దుకుంటాం. ఈ రూపంలో ప్రతిదినమూ మీకు వందనం చేయగలుగుతాం. ఇక్కడి నుంచి నిషాదరాజు గుహుడి సీమ శృంగేరీపురం ఆరంభమవుతుంది. నిషాదరాజు గుహుడు మా మిత్రుడు. అవును దొరా, నేను దగ్గర నుంచి చూసిన అయోధ్య నరేశుని సూర్యపతాకం రెపరెపలాడుతుంది రథం మీద. ఆ రథం మీద బాణాలతో ఇద్దరు వయసులో ఉన్న కుర్రాళ్ళు, ఒక ఆడది, ఒక రథం తోలే ఆయన ఉన్నారు. రథం మీద సూర్యపతాకం ఉందా? దాని అంటే సైన్యం లేదా? లేదు దొరా, సైన్యం ఏదీ లేదు. నేను వాళ్ళని ఎంటాడాను కూడా. రథం శృంగేరిపురం దాకా వచ్చేసినది. వాళ్ళు గంగానది ఒడ్డున ఓ చెట్టు కింద బస చేశారు దొరా. ధనుస్సులతో ఇద్దరు యువకుల, అది రథంలో. ఎవరై ఉంటారు వాళ్ళు? దొరా, రథం దోలే ఆయన ఒక తడవ రాకుమారా అంటున్నాడు, ఇంకో తడవ శ్రీరామ అని బెలత్తున్నాడు. ఏమన్నా? శ్రీరాముడా? అయోధ్య రాజకుమారులా? అయితే ఇంతసేపు చెప్పేవారా వచ్చింది శ్రీరాముడు వారని? నాకు మిత్రులు, నా గురుకుల ఆశ్రమ నేస్తం, మన రాజాధిరాజు మన పురానికి ఏం చేశారా? మనం ధన్యులు అయ్యావరా? నువ్వు అత్తమాను చెబుతుండేవాడు కదరా, వారు మాట ఇచ్చారు తప్పకుండా మన గూడానికి వస్తారని. ఆ మాటిచ్చారు సరేనే, కానీ ఆ అయ్య నిజంగానే ఒక నేస్తం కోసం ఇక్కడికి వచ్చారంటే ఇది నిజమా లేకపోతే కళ అనిపిస్తుంది.
ఇప్పుడు నా కళ్ళారా ఆయన చూస్తే గాని నాకు నెమ్మది ఉండదు. రేయ్ అట్టా సూత్త నుంచుంటాయంత్రా. వెళ్ళి మన గూడెంలో అందరికీ చెప్పు. ఇప్పుడు మనందరం వెళ్ళి మహారాజు రామచంద్రులకి స్వాగతం చెప్పాలా. ఎల్లు. నేటికి గంగానదీ తీరాన ఈ వృక్షం కిందే విశ్రాంతి తీసుకుందాం. రేపు ప్రాతకాలాన గంగను దాటుటకు ఏర్పాట్లు చేసుకుందాం. రండి అగ్రజ, కూర్చోండి. తమ రాజ్యం ఇస్తే తమ మిత్రుడు నిషాదరాజు గుహునికి తమరి ఆగమన వర్తమానం పంపిస్తాం. వద్దు ఆర్య, వారికెందుకు కష్టం కలిగిస్తారు? ప్రాతకాలమే మనం ఇక్కడి నుంచి తరలి వెళ్ళాలి కదా. ప్రజలారా, నేడు మనందరికి ఎంతో శుభదినం. మన స్వాములు వారు వచ్చారు. మన ప్రభువులు అయోధ్య రాజకుమారులు శ్రీరామచంద్రుల వారు వచ్చారు. మన గూడానికి వచ్చారు. మీరందరూ కానుకలు తీసుకొని నా ఎంటరండి. అయినా ఆ మహారాజుకు స్వాగతం ఇవ్వటానికి కానుకలతో పని లేదులే. కేవలం ప్రభువులు ప్రేమకు కట్టుబడి ఉంటారు. మీరందరూ నా ఎంటరండి. రండి. రామచంద్ర, మహాప్రభు, మహాప్రభు, మహారాజా, మహారాజా. రాజును కాను, సఖుడను. సఖా, ధన్యుణ్ణి, ధన్యుడి ప్రభు. తమరు నిజంగానే మా గూడానికి వచ్చారా? మా గూడి వాళ్ళందరూ తమరు దర్శనార్థం వచ్చారు. తమరు కూర్చోండి, కూర్చోండి ప్రభు, కూర్చోండి, కూర్చోండి ప్రభు. శ్రీరామచంద్రుల వారికి జై, శ్రీరామచంద్రుల వారికి జై, శ్రీరామచంద్రుల వారికి జై, శ్రీరామచంద్రుల వారికి జై, శ్రీరామచంద్రుల వారికి జై. మిత్రమా, తమరిని కలుసుకున్నందుకు మాకు సంతోషంగా ఉంది. చాలా కాలం తరువాత నేడు మళ్ళీ తమరిని, తమ బంధుమిత్రులను చూడగలుగుతున్నందుకు మాకు మహదానందంగా ఉంది. మిత్రమా, తమ రాజ్యము, తమ పరివారము, తమ వనక్షేత్రాలు అంతా కుశలమే కదా? మీ దయవల్ల అంతా కుశలమేనయ్యా. మీరు ఎంతో ప్రేమతో అర్పించిన ఈ కానుకలను మేము గ్రహిస్తున్నాం. కానీ ఇతరులు ఇచ్చిన ఏ వస్తువులు మేము స్వీకరించలేము సఖా. మేము వీటిని ఉపయోగించరాదు. ఇప్పుడు మేము తపస్సుల వలె ధర్మనిష్ఠులమై వనవాసం చెయ్యాలి. వనవాసం చేస్తారా? ఎందుకంట? మీ మాట నాకేమీ అర్థం కావటం లేదు రాజా. తమరింకా నాకు విషయం చెప్పలేదు. అసలు ఈ మునివ్రతం ఎందుకు చేయాల్సి వచ్చింది అంట. మహారాజా, ఈ అవతారం ఏమిటి? ఈ వింత వేషం ఏమిటి? ప్రభు, రాజకుమారులు మునికుమారులు ఎందుకు అయ్యారయ్యా? అరే, ఈ లక్ష్మణ స్వామి కూడా వీరు జనకనందిని సీతాదేవి, మీ వదిన గారు. మా వదిన గారా? కాదు, వదిన గారని అర్హత ఈ దాసుడికి లేదు. ఈ దేవి అయోధ్యకే రాణి. వీరు మా మాత సీతమ్మ తల్లి. పేరు వింటేనే మనసు పులకిస్తుంది. అమ్మా, మాత, మీ పాదాలు నన్ను తాకనివ్వండి. లేదు లేదు, మాకు మా లక్ష్మణ మరిది గారు ఎంతో, అంతే కదా మీరు. మా జన్మ తరించింది సీతమ్మ తల్లి.
ఏ కష్టం లేకుండా పసుపు కుంకాలతో చల్లగా ఉండు తల్లి. తమరింకా సెలవీయలేదు రాజా. ఈ మునేషం వేసుకున్న అయోధ్య నుంచి అడవుల కిందకు వచ్చారయ్యా. నిషాదరాజా, మీ మహారాజు తన నోటితో తన సవతి తల్లి కైకేయి గావించిన దారుణకాండను వివరించలేరు. ఆర్య సుమంత, ఏ విషయం అందరికీ తెలిసిపోయిందో ఆ విషయాన్ని మీ మిత్రుడి చెంత ఎందుకు మరుగుపరుస్తారు? మాకు అర్థమైంది రాజనందన. తమ పుత్రుని రాజుని చేయాలనే ఉద్దేశంతో సవతి తల్లి తమను అడవులు కంపింది. అంతేగా నా రాజా? నిషాదరాజా, మీరు మా మిత్రులు, మా మాతను అవమానపరచకండి. అయ్యా, ఆగ్రహించుకోకండి అయ్యా. మేమంతటి సాహసం చేయగలమా? ఇప్పుడు మీరు మా ఆతిథ్యం స్వీకరిస్తే చాలు. మా జన్మ ధన్యం అవుద్ది. లక్ష్మణ స్వామి సీతమ్మ తల్లితో కలిసి మా శృంగేరిపురాన్ని పావనం చేయండి రాజా. మేము వనవాస వ్రతం తీసుకున్నాం. అందువల్ల నగర ప్రవేశం మాకు నిషిద్ధం. ఇక నుండి మేము మునివేషధారణతోనే జీవితం గడపవలసి ఉంటుంది. మేము గడ్డి ఆకులు పరిచిన చోటే నిద్రిస్తాం. తమరిష్టం రాజా. ఈ గంగా తీరంలోనే తమకు సేవలు చేసి నా జన్మ ధన్యం చేసుకుంటాను. రామా 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 మాకు నలుదిశలా అంధకారమే గోచరిస్తుంది. ఎందుకు? సూర్యాస్తమయం అయింది పితాశ్రీ. మేం దీపాలు వెలిగిస్తాం. వెలిగించినంత మాత్రాన మా మనసులోని అంధకారం తొలగుతుందా? ఈ అంధకారం మాసిపోదు. ఈ అంధకారం తొలగదు. ఇప్పుడు సూర్యవంశ సూర్యుడే అస్తమించనున్నాడు. అలా అనకండి పితాశ్రీ. అనకుండా ఎలా ఉండగలవు పుత్రి? అయోధ్య చరిత్రలో ఇటువంటి పొద్దు పొడవలేదు, ఇలాంటి సంధ్య రాలేదు. అయోధ్య చరిత్రలో అంత ఉజ్వల దినమిది. మాతృమూర్తి పిశాచమయ్యింది. ఇక పితృదేవుడు కసాయివాడయ్యాడు. పుత్రి పుత్రి, మాకు కొంచెం విషాన్ని ఇవ్వండి. పితాశ్రీ, విషం తాగండి మేం మరణించం. మాకు మరణం రాదు. కౌసల్య, మేం మరణించడానికి ఏదైనా ఉపాయం చెప్పండి. ధైర్యం వహించండి స్వామి, ధైర్యం వహించండి. మీరిలా ఎందుకంటున్నారు? ఇంకా మేముండి చేయవలసిందే ఉంది. కౌసల్య, పుత్రుడికి వనవాసం ఇచ్చాం, రాజమహల్ అంధకారంలో ఉంచాం, అయోధ్యను శిథిలావస్థకు తెచ్చాం. చెప్పండి, ఇంకా ఏం చెయ్యాలి? చెప్పండి, అది కూడా చేస్తాం. కౌసల్య, మీరైనా రాముడితో వెళ్ళి ఉండవచ్చును కదా. మీరెందుకు వెళ్ళలేదు కౌసల్య? ఎందుకు వెళ్ళలేదు? పుత్రుని వెంట వెళ్ళి ఉంటే నా ప్రాణాలు మీ చరణాల చెంత ఉండేవి. ఇప్పుడు ఇక్కడున్నాను, కానీ నా ఆత్మ వనాల వెంట తిరుగుతోంది. కౌసల్య, కౌసల్య, పుత్రుడు ఆదేశించి వెళ్ళాడు. పతికి సేవలు చేయమని పతి అంటున్నారు. మీరు పుత్రుని వెంట ఎందుకు వెళ్ళలేదు అని. ఇటు స్త్రీ ధర్మం, అటు మాతృధర్మం. మేమేం చెయ్యో మహారాజా? స్త్రీ ఎన్ని ధర్మాలను నిర్వర్తించగలుగుతుంది? ఎన్ని ధర్మాలు? మేము భగవంతుని చరణామృతం తెచ్చాం, కొంచెం సేవించండి.
ఉదయం నుంచి మీ కంఠంలో చుక్క నీరు పడలేదు. మా కంఠంలో నీళ్లు పోయవలసిన వాడు ఇక్కడ లేడు. మా రాముడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడో, ఆహారం తీసుకున్నాడో లేదో, పితృవాక్యాన్ని జవదాటడు, ఏ నగరంలోకి వెళ్ళి ఉండడు. ఒక చక్రవర్తి కుమారుడు బికారిలా ఏ చెట్టు కిందో అలమటిస్తూ ఉంటాడు. అయ్యా, తమరు సెలవిచ్చిన ప్రకారం పడక సిద్ధం చేశాం. విశ్రాంతి తీసుకోండి. దేవి, అయ్యా, తమరు అంగీకరిస్తే నాదొక చిన్న విన్నపం అయ్యా. సంకోచమెందుకు? అడగదలుచుకున్నదేదో అడగండి. తప్పకుండా స్వీకరించాలి. తమరు నిరాకరించకూడదు. అయోధ్య అంతటి చక్రవర్తుల రాజ్యం కాదు గాని మా నిషాదుల చిన్న రాజ్యమైన ఈ శృంగేరిపురాన్ని తమరి పాదాలకు సమర్పిస్తున్నాను. ఆ గంగమ్మ తల్లి సాక్షిగా చెబుతున్నాను, ఈ రాజ్యం తమరిదే. ఇక నుంచి మీరే మా రాజులు, మేం మీ ప్రజలం. ఈ మిత్రుని కోరికను దయచేసి తిరస్కరించకండి రాజనందన. మిత్రమా, మీ స్నేహము, మీ అనూహ్యమైన సత్కారము, మీ సమర్పణలు మా మనసును పులకింపచేశాయి. మాకు మీలాంటి మిత్రుడు దొరికినందుకు గర్వంగా ఉంది. రాజనందనులు మా ప్రార్థన మన్నించారు. లేదు మిత్రమా, మేం మీ సత్కారాలను గ్రహిస్తున్నాం, కానీ వీటిని స్వీకరించలేము. రాజ్యం మాకు మా జనకులు కూడా అప్పగిస్తామన్నారు. ఏమంటున్నారు రాజనందన? వాళ్ళు తమను వనవాసం పంపించారు కదా. వారు కారకులు కాదు, మేమే స్వయంగా వచ్చేశాం పితాశ్రీ మాట నెరవేర్చడం కోసం. అదే మా ధర్మం. నిషాదరాజా, అది పాటించడానికి మాతో సహకరించండి. ప్రభు, తమరి సంకల్పం ముందు బ్రహ్మ కూడా తల ఉంచుకుంటాడు. మేము చాలా చిన్నోళ్ళం, తమరికి సేవలు చేసే భాగ్యం లేదనుకుంటా. వెళ్ళండి, నిద్రించండి. లక్ష్మణ, నీవు కూడా వెళ్ళు, విశ్రాంతి తీసుకో. ఆర్య సుమంతుల వారికి కూడా నిద్రించే ఏర్పాట్లు చెయ్యండి. రాజనందన, తమరు చింతించకండి, అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. తమరు విశ్రాంతి తీసుకోండి. రండి లక్ష్మణ స్వామి. దేవి, మీరు కూడా నిద్రించండి. వనాలలో ఇటువంటి పానుపులే లభ్యమవుతాయి. రండి లక్ష్మణ స్వామి, తమరికి పడక సిద్ధంగా ఉంది. ఆర్య సుమంతులకు కూడా ఏర్పాటు చేసే ఉంచా. లేదు మిత్రమా, మేము నిద్రించము. మేము అగ్రజుల కాపలాదారులం. అయితే నిద్రే పోరా స్వామి? లేదు, మాత ఆదేశించారు మీ అగ్రజులు నిద్రిస్తే కాపలా కాయాలని. ధన్యులు, ధన్యులు తమరు. మీ అన్నదమ్ముల అనుబంధానికి ఉదాహరణ ఈ జగత్తులో ఎంతకంటే మరొకటి లేదు. ధన్యులు మీరు, ధన్యురాలు మీ మాత. తమలాంటి కర్తవ్యపరాయణుడైన బిడ్డను కన్నందుకు నేడు మాకు దుఃఖంతో గుండె పగిలిపోతుంది. ఈ మహాచక్రవర్తి కుమారుడికి కూడా ఎండుటాకులపై శయనించవలసిన దుస్థితి కలిగింది. జనక మహారాజు వారి పుత్రి, దశరథ మహారాజు వారి కోడలు, మహావీరుడైన శ్రీరామచంద్రునికి ధర్మపత్ని, తమరికి వదిన గారైన సీతమ్మ తల్లి కూడా ఎండుటాకులపై నిద్రించాల్సి వచ్చింది. ఆహా విధాత, మహనీయులైన వారికే ఇటువంటి దుస్థితి కలిగితే ఇంకా మాలాంటి మామూలు మనుషుల పరిస్థితి ఏం కావాలి? ఓసి కైకేయి, ఎంతటి దారుణాన్ని కొడిగట్టావే. పరులను దూషించినందువలన భాగ్యరేఖ ఎన్నడూ మారదు. మనిషి తన కర్మఫలాన్ని అనుభవిస్తాడు. సుఖంగా ఉండాలంటే జీవితాన్ని మధుర స్వప్నంగా భావించాలి.
ఇట్లాంటి మాటలు అసలు మాకు ఏమాత్రం అర్థం కావు లక్ష్మణ స్వామి. మాకు తెలిసిందలా ఒకటే, మా ప్రాణమిత్రుడికి కష్టం కలిగించిన వాళ్ళని మేము ఎప్పటికీ క్షమించలేము, క్షమించం. అసలు క్షమించడం మా వల్ల కాదు. రండి, తొందరగా నడవండి. రాజనందన, రాజనందన, ప్రణామం ప్రభు. రండి నిషాదరాజా, సరైన సమయానికి వచ్చారు. ప్రభు, చిత్రంగా ఉందే, తమ కురులను అలా ముడేసుకున్నారేం ప్రభు? మిత్రమా, వనాలలో నివసించాలనుకుంటే పూర్తిగా మునివేషధారణలోనే వెళ్ళాలి. మేమిక్కడ నుంచి గంగను దాటి ఇక పాదచారులై సాగుతాం. ఇక్కడి నుంచి వెళ్ళటం అంత అవసరమా ప్రభు? ఇది వనప్రదేశమేగా. ప్రభు, ఒక్కసారి ఈ దాసుడి మాటలు యోచించి చూడండి. ఈ రాజ్యం తమరిది, ఈ దాసుడు తమవాడు. 14 ఏళ్ళు ఈ వనంలో రాజ్యం చేయండి. మాకు తమకు సేవలు చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి. మా జీవితాలు ధన్యం ప్రభు. నిషాదరాజా, తమరు మా మిత్రులే కదా. ఒక మిత్రుడి ధర్మం తన మిత్రుడి కర్తవ్యాన్ని తెలుసుకుని ఆ కర్తవ్య నిర్వహణలో చేయూతనివ్వాలి, ఉత్తేజం కలిగించాలి. మీరు మా మీద ప్రేమతో మా కర్తవ్యాన్ని నిరోధించాలనుకుంటున్నారు. ఇది ధర్మం కాదు మిత్రమా. మీ ప్రేమోద్వేగాలను ఆపండి. ఇక మేము ముందుకు సాగడానికి అనుమతి ఇవ్వండి. కర్తవ్యం ప్రేమానురాగాల కంటే గొప్పది. ఈ పెద్ద పెద్ద మాటలు తమరికే ఎరుక రాజనందన. మేము ఎరిగింది ఒక్కటే ఒక్కటి, ప్రేమ కంటే గొప్పది లేదు, ప్రేమ కంటే పుణ్యమూ లేదు. ఇక మాకు తెలిసిందల్లా ప్రేమను పంచటం. అది తమరు స్వీకరించి. అయితే మేము తమరికి అదే ప్రేమ మీద ఆంక్ష విధిస్తున్నాం. మమ్మల్ని ముందుకు సాగనివ్వండి. తమరు ప్రేమ మీద ఆంక్ష విధిస్తే ఇంకేమనగలం రాజనందన? ఆజ్ఞకు బద్ధులం. ఒక నావికుడిని, ఒక నావను ఏర్పాటు చెయ్యండి. మమ్మలను గంగ దాటించండి. సర్వదా కృతజ్ఞులమై ఉంటాము. వద్దు వద్దు ప్రభు. స్వామి సేవకుడికి నమస్కరించటమా? ఆ సేవకుడు పాపాత్ముడవుతాడు. మేము మీ ఆజ్ఞను శిరసావహిస్తాం. తమరు నిశ్చింతగా ఉండండి. నావకు ఏర్పాట్లు జరిపిస్తాం. మేము ఇప్పుడే వస్తాం. నావా అవసరం ఏమున్నది రాజకుమారా? రథం ఉన్నదెందుకు? ఎక్కడికైనా రథంలోనే పెడదాం. లేదు ఆర్యసుమంత, మేం పాదచారులమై వెళ్తాము. తమరు దయచేసి మహారాజు గారి వద్దకు తిరిగి వెళ్ళండి. వద్దు రఘునందన, అలాంటి ఆదేశం ఇవ్వకండి. తమరు లేకుండా అయోధ్యకు వెళ్ళి ఏం చెయ్యను. నావలో గంగను దాటి తమరు ఎక్కడికి వెళ్తారో అక్కడికి నేను కూడా మీతో వచ్చి మీకు సేవలు చేస్తాను. నాకు అడవిలో కట్టెలు కొట్టడం కూడా తెలుసు. ఆర్య, తమరు పితృశ్రీకి మంత్రులు మాత్రమే కాదు, మిత్రులు కూడా. వారిని ఓదార్చడానికి తమరు అక్కడికి వెళ్ళడం ఎంతో అవసరం. పూజ్యులైన పితాశ్రీకి మా విన్నపాన్ని విన్నవించండి. భరతునికి రాజ్యాభిషేకం చెయ్యమనండి. భరతునికి మా మాటగా చెప్పండి. అతని దృష్టిలో మాతా కైకేయికి ఎటువంటి స్థానం ఉందో అదే స్థానాన్ని మాతా సుమిత్ర, మాతా కౌశల్యలకు కూడా ఇవ్వమనండి. సమస్త అయోధ్యావాసులకు, గురుజనులకు మా వైపు నుండి, సీత వైపు నుండి, లక్ష్మణుని వైపు నుండి పాదాభివందనాలు చెప్పండి. ఆర్య, ఇక వనవాసం పూర్తయ్యాక మళ్ళీ కలుసుకుందాం. వద్దు రఘునందన, ఎంత కఠిన హృదయలో కాకండి. చాలా సహజంగా సరళ భావంతో తమను పలికిన వచనాలు ఆచరించడం చాలా కష్టతరం. వట్టి రథం తీసుకువెళ్ళనా?
దానికంటే గంగా తీరా రథంతో సహా అగ్నిప్రవేశం చేసి ఆహుతి కావడం ఉత్తమం. ఆర్య, కష్టాతి కష్టమైన స్థితులలో బహుచాకచక్యంగా ఆలోచించి పరిష్కారం గావించిన మహామంత్రి రాజకుటుంబంలో ఒక సాధారణ సమస్య సృష్టించిన ఒడిదుడుకులకు ధైర్యం చడలి ఇంతగా విచారించడమా? ఈ అవివేకం తమకు సముచితమేనా? తమరు దయచేసి అయోధ్యకు వెళ్ళండి. ఒక చతురత గల మహామంత్రిలా వ్యవహారాలు నడిపించండి. పితాశ్రీకి మనశ్శాంతిని, మాతా కైకేయికి సుఖశాంతులను కలగజేయండి. మాతా కైకేయి సుఖ సంతోషాల కోసం ఎవరూ చింతించవలసిన అవసరం లేదు. తన సుఖాల కోసం ఎవరిని ఎలా మోసగించాలో ఆమెకు బాగా తెలుసు. ఆర్యసుమంత తన సుతుణ్ణి సింహాసనాధిష్ఠితుణ్ణి చేసిన తరువాత ఆమెను భోగాలు అనుభవించమనండి. లక్ష్మణ, మళ్ళీ తప్పు చేస్తున్నావు. క్షమించండి అగ్రజ. ఆర్య, లక్ష్మణుని పసితనపు మాటలు అక్కడ ఎవరితోనూ అనకండి. తమరికి మా మీద ఆన. మహారాజు గారు హృదయ విదారకంగా ఆదేశించారు. ఒకవేళ రామలక్ష్మణులు రాకున్నా కనీసం సీతాదేవిని నా తిరిగి తీసుకురండి. వారు మరో విషయం కూడా అన్నారు. సీత కొన్నాళ్ళు వనాల కష్టాలు చవిచూసిన తర్వాత అయోధ్యకు తిరిగి రావాలని, మా కోసం రావాలని. మహారాజు గారు ఇది కూడా అన్నారు. రాముడు లేనిచో మాకు కౌసల్యకు ఎవరి ఆధారమూ ఉండదని. రామా, ఒకవేళ నేను వెళ్ళి తీరాలి అనుకుంటే కనీసం జానకినైనా నా వెంట పంపండి. అవశ్యం. జానకి వెళ్తే మాకు సంతోషమే. ఆర్య, అవును సీత, ఇక్కడి వరకు వచ్చి మీరు అడవుల కష్టాలను చవిచూశారు. ఇప్పుడు మీరు అయోధ్యకు వెళ్ళండి. పెద్దలు, సమస్త ప్రియజనులు ఆనందిస్తారు. వారికి సేవలు చెయ్యండి. మాకు అమితానందం కలుగుతుంది. ఆర్య సుమంతుల వెంట అయోధ్యకు వెళ్ళండి. స్వామి, మేం కేవలం తమ ఛాయ మాత్రమే. మాకంటూ ఎలాంటి వ్యక్తిత్వం లేదు. ఒకవేళ తమ నుండి ఛాయను విడదీయగలిగితే మమ్మ కూడా విడదీసి పంపించండి. వైదేహి, స్త్రీ మాత, పత్ని, కూతురు, కోడలు లాంటి అనేక బంధాలలో విభజించబడింది. మరి బాధ్యతలన్నీ నిర్వర్తించాలి కదా. ఆర్య, తమరు మాకు పితృ సమానులైన పూజ్యులు. తమరికి సమాధానం చెప్తున్నాను, అందుకు క్షమించండి. స్త్రీ నిర్వర్తించే అన్ని బాధ్యతలకు, సేవలకు ఒకటే మూలస్తంభం, ఆమె పతి. ఈ ఉపదేశం మాకు మాత నుండి లభించింది. ఇదే పాఠం పూజ్యులైన అత్తగారు బోధించి మమ్మ పతి వెంట పంపించారు. సతి పతికి సుఖాలలో తోడుగా ఉన్నట్లుగానే కష్టాలలోనూ ఉండాలని. ఆర్య సుమంత, తమరు సీతను వెంట తీసుకువెళ్లాలనే ఆలోచన కూడా త్యజించవలసి ఉంటుంది. ఇక తమరు రథాన్ని తీసుకుని బయలుదేరండి. అవును ఆర్యసుమంత, ఇప్పుడు మీరు రథం తీసుకుని తిరిగి వెళ్లకుంటే దేవి కైకేయి గారు చింతిస్తూ ఉంటారు. మేము ఒకవేళ అటూ ఇటూ తిరిగి అయోధ్యకే వస్తామేమోనని. ఆర్య సుమంత, తమను చూసి మాతా కైకేయికి నమ్మకం కలుగుతుంది. రాముడు వనాలకు వెళ్ళాడని. లేకుంటే పితాశ్రీ మీద సందేహపడుతూ నిష్ఠూరంగా మాట్లాడతారు. ఇక తమరు ఆలస్యం చేయకండి. శీఘ్రంగా అయోధ్యకు వెళ్ళండి. తమ ఇచ్చ ప్రభు, విధి బలీయమైనది. రామచంద్ర, మహాప్రభు రామచంద్ర, గంగను దాటడానికి నావ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రండి, దయచేయండి. అలాగే. ఇక సెలవు ఆర్య. లేదు లక్ష్మణ, ఇక పాదరక్షల ఆవశ్యకత లేదు. అవి లేకుండానే నడుస్తాం. అదేమిటి రాజా, వనాల్లోని దారుల గురించి మీకు ఏమాత్రం తెలియదు ప్రభు. పొదలు, పుట్టలు, రాళ్ళు, రప్పలు, అడుగడుగున అడ్డదిడ్డమైన డొంకలు. మీ కోమల చరణాలు వాటిని తట్టుకోలేవు. చింతించకండి మిత్రమా. బాల్యంలోనే మమ్మలను మా గురుదేవులు వాటి కోసం సిద్ధం చేశారు. గురుదేవులు త్రికాలజ్ఞులు. వారికి తెలుసు ఇలా జరుగుతుందని. తెలుసుంటే మరెందుకు ఆపలేదు? ఎవ్వరూ ఆపలేరు మిత్రమా. కర్మఫలం అలాంటిది. స్వయంగా భగవంతుడే అందులో బందీగా ఉన్నాడు.
ఇక వెళ్దాం రండి. ప్రణామం ఆర్య. ఆ భగవదేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇదే నా వీడ్కోలు. అడవిలోని ముళ్ళు మీకు పువ్వులకు గాక, మీ కీర్తి దిగంతాల వరకు వ్యాపిస్తుంది. పదండి. శివయ్య, తొందరగా రారా. అరే అరే, ఎక్కడ తెచ్చావరా? తొందరగా రా. ఒకసారి వచ్చి చూడరా ఎవరొచ్చారో. ఓ దొరో, అరే తొందరగా వచ్చి చూడరా ఎవరొచ్చారో. అలా చూస్తా నిలబడతావే, రా. వస్తున్నా దొరా, వస్తున్నా వస్తున్నా. ఇంకా ఎంతవరకు మా కోసం ఉరుకులు పరుకులు తీస్తారు మిత్రమా? వీడ్కోలివ్వండి, ఇక కష్టపడకండి. కష్టమా? మీ కఠోరమైన మాటలు వింటుంటేనే నా మనసు కష్టంగా ఉంది. కృపాసాగరా, కొన్నాళ్ళు నన్ను మీ కూడా ఉండనివ్వండి, నా మనసుకు ఆనందంగా ఉంటుంది. అదీగాక రాజనందన, దట్టమైన అడవుల్లో ఎత్తుపల్లాలను డొంకలు ఎన్నో ఉన్నాయి. మొదటిసారిగా వనాల్లోకి వచ్చారు, వాటి గురించి మీకు తెలియదు, నాకు బాగా తెలుసు రాజనందన. ఆలోచిస్తున్నారేమిటి రాజనందన? నన్ను మీ కూడా రానివ్వండి. తమరు ఎప్పుడు ఉత్తర్వునిస్తే అప్పుడు మేము తిరిగి వచ్చేస్తాం మీ మీద. వచ్చేసేదరా, ఏం చేయాలో చెప్పండి దొరా. ఒరే శివయ్య, చూడరా, నీ నావలో కాలు పెట్టడానికి ఎవరొచ్చారో చూడు. అయోధ్య మహారాజు శ్రీరామచంద్రులు, లక్ష్మణ స్వామి, సీతమ్మ తల్లి, మమ్మల్ని అందరినీ అవతల గట్టుకు చేర్చరా. అయితే ఈరేనన్నమాట శ్రీరామచంద్రులు. జై హో శ్రీరామచంద్ర, జై హో లక్ష్మణయ్య, జై హో సీతమ్మ తల్లి, జై హో. మిత్రమా, మీ నావను కొంచెం ఒడ్డుకు తీసుకురండి. సీతాదేవి అందులో ఎక్కడానికి వీలుగా ఉంటుంది. అరే, ఇదెట్టా కుదురుద్దయ్యా? ఏ? తమరిని ఒడ్డుకు దాటిస్తూ నడివోగలో నేను మునిగిపోతా కదయ్యా. ఏ? మీ నావ మా భారాన్ని తట్టుకోలేదా? భారం తట్టుకునేది లేంది ఈ నావగా ఉన్నప్పుడే కదయ్యా. అంటే అర్థం కాలేదు. ఇలా ఏమి ఎరగనట్టు నటించక మహారాజా. ఈ చరణాల మహిమ మేము విన్నాం. మీ చరణాల ధూళితో బండరాయి అందమైన ఆడదగా మారలేదేటి?